Hi everyone, welcome to my channel. Today topic is question tags. Question tags ni QT అంటారు. మీ క్వశ్చన్ ట్యాగ్స్ నుంచి కంపల్సరీ 1 మార్క్ అనేది వస్తుందన్నమాట. క్వశ్చన్ ట్యాగ్స్ని కామాచే స్టేట్మెంట్ నుండి సపరేట్ చేయబడి ఉంటుంది. క్వశ్చన్ ట్యాగ్ అనేది కామాచే స్టేట్మెంట్ నుండి వేరు చేయబడి ఉంటుంది. క్వశ్చన్ ట్యాగ్ స్మాల్ లెటర్స్తో స్టార్ట్ అవుతాయి. క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి స్మాల్ లెటర్స్తో స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్, క్వశ్చన్ ట్యాగ్స్లో మెయిన్ వర్బ్స్ రావు, తగిన హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే ఉంటాయి. క్వశ్చన్ ట్యాగ్స్లో మెయిన్ వర్బ్స్ అనేవి రావు, తగిన హెల్పింగ్ వర్బ్స్ అనేవి మాత్రమే ఉంటాయి అన్నమాట. ఫర్ సపోజ్ ఒకవేళ మెయిన్ వర్బ్స్ ఉంటే స్టేట్మెంట్తో హెల్పింగ్ వర్బ్ ఉంటే దాన్ని క్వశ్చన్ ట్యాగ్లో ఉపయోగించాలి. లేనిచో మెయిన్ వర్బ్స్ని బట్టి తగిన డూ ఫామ్ రూపాన్ని మనం క్వశ్చన్ ట్యాగ్లో ఉపయోగించాలి. అంటే V1 అయితే డూను, V1S అయితే డస్ను, V2 అయితే డిడ్ను మనం ఉపయోగించాలి. మెయిన్ వర్బ్ ఉంటే V1 ఉంటే డూ ఫామ్, V2 ఉంటే డిడ్, V1S అయితే డస్. నెక్స్ట్ 5th పాయింట్, స్టేట్మెంట్లో సబ్జెక్ట్ నౌన్ అయినా ప్రొనౌన్ అయినా క్వశ్చన్ ట్యాగ్లో ఓన్లీ ప్రొనౌన్ రూపాన్ని మాత్రమే మనం ఉపయోగించాలి. నెక్స్ట్ 6th పాయింట్, క్వశ్చన్ ట్యాగ్స్ చివరన కంపల్సరీ క్వశ్చన్ మార్క్ అనేది ఉండాలి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.